ప్లీజ్ నన్నేం చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయొద్దు. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. ప్లీజ్ నన్ను చంపొద్దు. ప్లీజ్ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. నన్ను వదిలేండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేండి. నన్ను వదిలేండి. నన్ను చంపొద్దు. ప్లీజ్ వద్దు. నన్ను చంపొద్దు. ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపకండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపకండి. నన్ను వదిలేండి. నన్ను వదిలేండి. ప్లీజ్ 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 నన్ను వదిలేండి. రే చంపొద్దు. రే నన్ను చంపొద్దు. రే ఏమైందిరా? మళ్ళీ పేడకల్లా వచ్చాయా? అవునన్నయ్య. నీకు మధ్య ఏదో అవుతుందిరా. రోజు నిద్రలు ఎలా భయపడుతున్నావు? ఏమైనా అయిందా చెప్పు. అలాంటిదేం లేదన్నయ్య. చెప్పురా. ఏమైనా లవ్ ప్రాబ్లమా, మనీ ప్రాబ్లమా? చిచ్చి మరి ఎందుకు అంత భయపడుతున్నావు? అలాంటిదేం లేదన్నయ్య. అమ్మ నాన్న గుర్తొచ్చారు. సర్లే వెళ్ళు. కాలేజ్ టైం అయినట్టుంది. కాలేజ్కి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళను. నాకు టైం అవుతుంది. లే 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 లే. రే ఇగో ఈ డబ్బులు ఉంచు. వద్దన్నయ్య. ఉంచరా. వద్దు. ఏట్రే వెళ్ళరా వెళ్ళరా. డబ్బులు ఇస్తుంది తీసుకోవట్లేదు. ఈ మధ్య డబ్బులు కూడా అడగట్లేదు. వద్దన్నయ్య. సర్లే నాకు ఆఫీస్ టైం అవుతుంది. బాయ్. பார்வை உன்னோடு உம்பம்மை கண்ணோடு பேசாமல் வெண்ணோடு நாம். హలో రోహిత్, ఏంట్రా సంగతి? చాలా రోజులకి. ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉన్నాను రా. వస్తున్నా ఆగు. ఇంట్లో ఉన్నాను రారా. ఏంట్రా ఎక్కడున్నావు? రే ఏం లేదురా, మామూలు కూర్చున్నాను. సర్లే కానీ ఏంటి చాలా రోజులకి వచ్చావు? ఏంటి సంగతి? అదా నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. నీతోనే మీ తమ్ముడు కొద్దిగా బయటకు గట్ట కనిపిస్తున్నాడు కాలేజ్గా వెళ్ళకుండా.
ఎరా రాజేష్, ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో. సరే రేపు ఒకసారి పార్క్కి రా, నీతో మాట్లాడాలి. సరే వస్తా. సరేరా అయితే. ఎరా రోజు కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తానా అన్నయ్య? మరి నాకు నన్ను జ్ఞానపురంలో కనిపించారు. జ్ఞానపురమా? అదెవరు? కాలేజ్కి వెళ్తున్నా. ఏదో ఒకసారి బ్యాగ్ వద్దన్యా. ఒక బ్యాగ్ ఇవ్వరా? వద్దన్యా. ఒకసారి ఇవ్వరా? చెప్పేస్తాను, మొత్తం చెప్పేస్తాను. చెప్పు. అన్నయ్యకి హెల్ప్ చేద్దామని నేను కూడా ఒక పార్ట్ టైం జాబ్ చేద్దామని ఒక డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యా. వాళ్ళు రోజు ఒక బ్రౌన్ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు, ఒక అడ్రస్ ఇచ్చి అక్కడ డెలివరీ చేయమనేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళి డెలివరీ చేసేవాడిని. తర్వాత ఏం చేసావు చెప్పరా? తర్వాత ఒక రోజు డౌట్ వచ్చింది. అసలు ఇచ్చిన వాళ్ళకే డెలివరీ ఇస్తున్నాను, వాళ్ళు కూడా చాలా సీక్రెట్గా తీసుకుంటున్నారు. ఒకరోజు ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే అందులో డ్రగ్స్ ఉన్నాయి. నాకు చాలా భయం వేసింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక 5 లక్షలు అడుగుతున్నారు ఇప్పుడు మానేయాలంటే. అందుకని కాలేజ్ మానేసి 5 lakhs కోసం అలా చేస్తున్నా. మీ అన్నీకి హెల్ప్ చేద్దాం అనుకోవడం మంచి ఆలోచనేరా, కానీ ఇంట్లో చెప్పకుండా చేస్తే ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుని వెళ్తావు. సర్లే నేదో చేస్తాను, నువ్వు భయపడకు. ప్లీజ్ అన్నయ్య, మా అన్నీకి మాత్రం అది చేసిన ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకో. సర్లేరా, నేదో చేస్తాను, నువ్వు వెళ్ళు. ఇంకోసారి ఇలా చేసామంటే ఒప్పుకుంటా చెప్తున్నాను, మీ అన్నీకి చెప్తాను. సారీ అండి, ఇంకెప్పుడు ఇలా చేయను. నువ్వు పెద్ద సాయం ఏం చేయవసరం లేదురా, నువ్వు కాలేజ్కి వెళ్ళి చదువుకో చాలు, అదే పెద్ద హెల్ప్ ఆడికి. సారీ అండి. సరే నువ్వు వెళ్ళు. సరే అండి. హలో రోహిత్, చెప్పరా. డబ్బులు ఇస్తావా? ఇచ్చేసాను రా. నేను ఇచ్చినట్టు ఏం చెప్పలేదు కదరా. నువ్వు ఇచ్చినట్టు తెలియదులే. థ్యాంక్స్ రా రోహిత్.